ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్స్కు టికెట్ డిస్కౌంట్ల విధానంలో మార్పులు చేసింది. దీంతో ఇంతకు ముందుగా డిస్కౌంట్స్ ఉండవు. కొత్త నిబంధనలు రిలీజ్ చేస్తూ ప్రకటన ఇచ్చింది. ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్స్కు టికెట్ డిస్కౌంట్ల విధానాన్ని సమీక్షించింది. ముందు 60 ఏళ్లు దాటిన వారికి ఈ డిస్కౌంట్ ఉండేది. కానీ ఇప్పుడు కొంతమందికే వర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నిబంధన ప్రకారం 70 ఏళ్లు పైబడ్డ సీనియర్ సిటిజన్స్కు టికెట్పై డిస్కౌంట్ ఉంటుంది. ముందైతే పురుషులకు 60 ఏళ్లు, మహిళలకు 58 ఏళ్లు దాటితే డిస్కౌంట్ ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనలు మారాయి. దీంతో చాలామంది సీనియర్ సిటిజన్స్కు డిస్కౌంట్ అందని పరిస్థితి. కొత్త నిబంధనల ప్రకారం 70 ఏళ్లు పైబడ్డ పురుషులు, మహిళలు ఇద్దరికీ టికెట్పై 40% డిస్కౌంట్ ఉంటుంది. ఈ డిస్కౌంట్ స్లీపర్, జనరల్ క్లాసులకు మాత్రమే ఉంటుంది. ఏసీ క్లాసులకు ఉండదు. ఇండియన్ రైల్వే ప్రకారం సీనియర్ సిటిజన్ల డిస్కౌంట్లకు ఏడాదికి దాదాపు 2000 కోట్లు ఖర్చవుతుందట. ఈ ఖర్చు తగ్గించి ఆ డబ్బును ఇతర అభివృద్ధి పనులకు వాడాలని రైల్వే భావిస్తోంది. ఈ నిర్ణయంపై చాలామంది సీనియర్ సిటిజన్ల సంఘాలు, ఇతర సంస్థలు అభ్యంతరమైతే వ్యక్తం చేస్తున్నాయి. ఈ డిస్కౌంట్ సీనియర్ సిటిజన్లకు చాలా అవసరం, వారి ఆర్థిక భద్రతకు దోహదపడుతుంది అని వారు అంటున్నారు. ఇక ప్రభుత్వ నిర్ణయం సీనియర్ సిటిజన్లకు అన్యాయమని వారు అభిప్రాయం కూడా పడుతున్నారు. అయితే ప్రభుత్వం భవిష్యత్తులో ఈ విధానాన్ని మళ్లీ సమీక్షించవచ్చు. కానీ ప్రస్తుతానికైతే 70 ఏళ్లు పైబడ్డ వారికే టికెట్పై డిస్కౌంట్. 70 ఏళ్లు పైబడ్డ పురుషులు, మహిళలు ఇద్దరికీ 40% డిస్కౌంట్ ఉంటుంది.